ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాల్లో పరిచయమే అక్కర్లేని పేరు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. స్టార్ హీరోయిన్ గా కీర్తి ప్రతిష్టలు సాధించిన ప్రజాసేవ చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఫాదర్ లేకుండానే రాజకీయ చదరంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. కెరియర్ ని త్యాగం చేసి మరీ పార్టీ కోసం కష్టపడిన తెలుగుదేశం గుర్తించలేదన్న కోపంతో పార్టీ మారి కసిగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించడంలో షార్ప్ షూటర్ అయిన రోజాకు సొంత పార్టీలో ప్రత్యర్థులు ఎక్కువే. రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ తరచూ సాఫ్ట్ టార్గెట్ అవుతున్న రోజా గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు రోజా. ప్రస్తుతం అంతా ఉన్నారు. జనరల్గా సినిమాల్లో వాళ్ళకి స్టార్లు, రెబల్ స్టార్లు, పవర్ స్టార్లు ఇస్తూ ఉంటారు. ప్రభాస్కి సినిమాల్లో రెబల్ స్టార్ అని పేరు ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెబల్ స్టార్ మిమ్మల్ని అనుకోవచ్చా? మీ ఇష్టం ఏదైనా. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ప్రచారం కోసం వచ్చిన నేను, సో విమెన్ కి సపోర్టివ్ గా ఒక వాయిస్ ని వినిపించాలి అసెంబ్లీలో. విమెన్ కి అసెంబ్లీ సెషన్ లో కూడా బుచ్చయ్య చౌదరితో పాటు ఇలాంటి వాగ్వివాదాలు జరిగినట్టు తెలుస్తున్నాయి. అటు అసెంబ్లీ సెషన్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి మీకు వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేప్ చేయగలరా? ఆకు పువ్వు తెలియకుండా మాట్లాడు. రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. నాకు తెలవగడుగుతాను. రేపటికి ఇంతేనా? బట్టలు చిన్న నీళ్ళొప్పడమేనా? అదే చెప్తున్నా. నీ కాకేదో పువ్వేదో తెలవది. మీరు మీడియా పాయింట్ లో రేప్ చేసే ధైర్యం లేదనేటటువంటి కొన్ని ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. విమెన్ కి సర్వీస్ చేయాలి అన్న ఒక మోటివ్ తోనే నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యా 2004. కోపం ఉంది, మాట్లాడితే ఎల్లో బ్యాచ్ అంటారు. మీరు ఎల్లో సారీ కట్టుకుని వచ్చారు. ఇక ఎక్కడో ఏమైనా సాఫ్ట్ ఉందా? యాక్చువల్ గా నేను తిరుపతి అమ్మాయిని. వెంకటేశ్వర స్వామికి వచ్చే గోవిందమాలంతా ఎల్లో. ఎందుకు నాటకం అవసరమే ఉంది. మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మురుగన్ వ్యవసాయం చేయండి, అందరికీ ఆనందం. సబ్స్క్రైబ్ చేయండి.